సిద్ధార్థ రెడ్డి, నువ్వు నిన్న మాట్లాడుతూ హద్దు మించి మాట్లాడుతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో సిద్ధార్థ, నీకు చాలాసార్లు చెప్పాం, నోరు భగవంతుడు ఇచ్చాడు కదా అని చెప్పి ఏది పడితే అది వాగద్దు. ఏంటంటే నిన్న కరెక్ట్గా టీజీ భరత్ గారు ఒక మాట అన్నారు, స్టాండప్ కమెడియన్, ఒక జోకర్. ఎస్, నువ్వు జోకర్వే, ఎందుకంటే నువ్వు ఒక స్టాండప్ కమెడియన్వే. నువ్వు పొలిటీషియన్ కాదు, లీడర్ కాదు. నువ్వు లీడర్ కాదు, పొలిటీషియన్ ఎప్పటికీ కాలేవు. ఎందుకంటే నీ జీవితంలో పాలసీల గురించి మాట్లాడలేవు. నువ్వేమన్నా అంటే ఎదుటోని ఒక కించపరిచి ఒక 2 నిమిషాలు తగ్గించి మాట్లాడేస్తే నేను తోపు అవుతా అనుకుంటావు. నువ్వు తోపు అవు, ఒక చిల్లర వ్యక్తి అవుతావు. అది గుర్తుపెట్టుకో సిద్ధార్థ రెడ్డి. నువ్వేం చదువుకున్నావో తెలియదు, కనీసం నువ్వు ఇంటర్మీడియట్ కూడా పాస్ కాలేదు, కనీసం బీటెక్ కూడా ఫెయిల్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఫస్ట్ నీకు కుదిరితే, నీకులో అంత దమ్ముంటే నువ్వు అంటావు, ఏదో పెద్ద పెద్ద డైలాగులు చెప్తావు, సినిమాల్లో డైలాగులు ఎక్కడ చూసుకొని వచ్చి ఆ డైలాగులు చెప్పే నీకు దమ్ముంటే నువ్వు బీటెక్ పాస్ అవ్వు. అంతేగాని ఇలాంటి చిల్లర మాటలొద్దని చెప్తున్నావు. నువ్వు నిన్న భరత్ గారి గురించి మాట్లాడుతూ, టీజీ భరత్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఉద్దేశించి నువ్వు మాట్లాడతా ఏదో కమిషను, ఈ విధంగా ఈ కంపెనీ ఆ కంపెనీ అని నువ్వు మాట్లాడుతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, టీజీ కుటుంబం అనేది కర్నూలులో 100 కోట్ల రూపాయలు దానాలు చేసిన కుటుంబం. నీకు తెలియకపోతే తెలుసుకో. నువ్వు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే టీజీ వెంకటేష్ గారి గురించి, టీజీ భరత్ గారి గురించి తెలుసుకో. వాళ్ళు ఎంతోమందికి సేవ చేసిన గుణం. నీ బుద్ధి కమిషన్లు తీసుకునే బుద్ధి. మీ నాయకుడు ఉన్నాడు చూడు, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు క్విట్ ప్రోక్రో చేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదన్నాడు. నీకు తెలియకపోతే తెలుసుకో. మళ్ళీ దాన్ని ఏదో నువ్వు కూడా నిన్న అంటా ఉన్నావు మాట్లాడుతూ, నేను కూడా జైలుకి వెళ్ళేసి వచ్చినా, అప్పుడెప్పుడు విత్తనం వేసినా ఈరోజు అది పెద్ద చెట్టు అయిందని. సిగ్గుందా అని అడుగుతూ ఉన్నాం సూటిగా. నువ్వు ఒక యువ నాయకుడిగా ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలి? ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. నువ్వేం మాట్లాడుతా ఉన్నావు? నేను జైలుకి వెళ్ళి వచ్చినా, విత్తనాలు వేసినా, పెద్ద వృక్షం అయింది, ఇవన్న మాట్లాడి జైలుకి వెళ్ళడం పెద్దగా. నువ్వేమన్నా స్వాతంత్ర పోరాటం చేసి వెళ్ళావా? క్రిమినల్ కేసులో జైలుకి వెళ్ళావు. మీ నాయకుడు కూడా అంటా ఉంటాడు, నేను 16 నెలలు వెళ్ళేసి వచ్చాను, ఏం కాదు మీరు కూడా ఒక 3 నెలలు వెళ్ళేసారండి అని. సిగ్గుందా మీరు ఈ విధంగా మాట్లాడడానికని నేను అడుగుతూ ఉన్నా. రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. వీళ్ళు ఏమంటారు, జైలుకి వెళ్ళేసి వస్తే పెద్దదేదో ఫ్యాషన్ అనుకుంటా ఉన్నారు. ఏం ఫ్యాషను? నువ్వు క్రిమినల్ కేసుల్లో జైలుకి వెళ్ళిన మీరు ఈరోజు వచ్చేమంటారు, జైలుకి మాకు కొత్త కాదు, మేము వెళ్ళేసి వస్తామని. అందుకే మేము చెప్పేది, మిమ్మల్ని జైల్లో పెడతాం, ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఎందుకంటే నీలాంటి వాళ్ళని జైల్లో కాదు, ఈ రాష్ట్ర బహిష్కరణ చేయాలంటున్నారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సమాజాన్ని పొల్యూట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. నువ్వు ఇన్ని కోట్లు తీసుకొని అన్ని కోట్లు అని చెప్పావు, పరువు నష్ట దావా వేస్తున్నారు, దాన్ని ఎదుర్కో. మళ్ళీ ఇంకొకటి, నువ్వు కమిషన్ల గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు పాలసీల గురించి ఉట్టుకునే కమిషన్లు అని నీ మైండ్లో అదే రన్ అవుతున్నాయి. ఎందుకంటే గతంలో నువ్వు శాప్ చైర్మన్గా ఉండేటప్పుడు కావచ్చు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, మీరేందంటే ప్రతి ఒక్కరి దగ్గర చేయి జాపి కమిషన్లు తీసుకొని మీరు మీ లీడర్ సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాటాలు మళ్ళీ వీటి నుంచి ఇట్టొచ్చి కొట్టుకున్నట్టు తెలుసు కదా. ఇప్పుడు కూడా మీ నాయకుడు కుటుంబంలో ఇదే తగాదాలు నడుస్తూ ఉన్నాయి. మీ బుద్ధి అలాంటిది. అందుకని ఏంటంటే ఇలాగా హద్దు మీరి మాట్లాడద్దు. నువ్వు ఒక స్టాండప్ కమెడియన్వి. నీలాంటి స్టాండప్ కమెడియన్లు పొలిటీషియన్లా వచ్చి మాట్లాడద్దని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకటి, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు బీటెక్ పాస్ అవ్వు. ఫస్ట్ బీటెక్ పాస్ అయ్యి తర్వాత వచ్చి మాట్లాడు. నువ్వేదో పెద్ద పోరాట యోధుడు అని చెప్పుకుని, నువ్వు పోరాట యోధుడు కాదు, క్రిమినల్వి. నీ చుట్టూ ఒక 10 మంది చిల్లర వ్యక్తులను వేసుకొని చిల్లర మాటలు మాట్లాడి 10 మందిని దిగజార్చి, వాళ్ళ స్థాయిని దిగజార్చి మాట్లాడితే నువ్వు తోపు అవుతావు అనుకున్నావు. నువ్వు ఆ విధంగా మాట్లాడితే ఎప్పటికీ తోపు కాదు కదా, తురుము కాదు కదా. నిన్ను ఒక చిల్లర వ్యక్తిగా చూస్తారు సిద్ధార్థ రెడ్డి అని తెలియజేస్తున్నా. నీకు దమ్ముంటే నువ్వు బీటెక్ పాస్ అయ్యి పాలసీల గురించి తెలుసుకో. పాలసీల గురించి తెలుసుకొని నేనేం చేయాలి, నేను ఒక యువకుడిగా నేను ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలా పని చేయాలని ఆలోచించు. అంతేగాని చిల్లర కథలు ఆలోచించొద్దని చెప్తూ ఉన్నావు. నువ్వు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుంటా. నిన్ను సూటిగా అడగదలుచుకున్నా, నువ్వు ఈ కమిషన్లు ఇవ్వడనే మాట్లాడి నీ చిల్లర బుద్ధిని పక్కన పెట్టి ఒక్కసారి అడిగేదానికి సూటిగా విని సమాధానం చెప్పు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే రోజుల్లో చేపలు పట్టుకున్నావా, రొయ్యలు అమ్ముకున్నావా, మళ్ళొచ్చి 5,000 ఉద్యోగాలు 6,000 ఉద్యోగాలు అని చెప్పి యువత జీవితాల్ని నిర్వీర్యం చేశాడు. గుర్తులేదా అని అడుగుతున్నాం. ఈరోజు ఒక గూగుల్ తీసుకొని వచ్చాం, ఒక ఆర్సిలర్ మిట్టల్ తీసుకొని వచ్చాం, ఒక రెన్యూ తీసుకొని వచ్చాం, ఈరోజు సగర్వంగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని వచ్చాం, గతంలో కియా తీసుకొని వచ్చాం, ఈరోజు ఒక డిఫెన్స్ హబ్గా మారుస్తూ ఒక డ్రోన్ హబ్గా మారుస్తున్నాం. గతంలో రాయలసీమలో ఒక్క కంపెనీ కూడా కొత్తగా తీసుకొని రాకపోగా రాయలసీమ నుంచి పరిశ్రమలు తరిమి కొట్టిన చరిత్ర మీదైతే ఈరోజు రాయలసీమ
రాయలసీమని ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, ఒక ఆటోమొబైల్ హబ్గా, ఒక డిఫెన్స్ హబ్గా, ఒక స్పేస్ హబ్గా, ఒక హార్టికల్చర్ హబ్గా, ఒక డ్రోన్ హబ్గా ఈరోజు తయారు చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. నీకు దమ్ముంటే, నీకు మనస్సాక్షి ఉంటే ఎవటి గురించి రాయలసీమ ప్రజలకు చైతన్యం చేయి. అంతేగాని చిల్లర మాటలు మాట్లాడతా అంటే దేహశుద్ధి చేస్తారు ఆ రాయలసీమ యువత. గుర్తుపెట్టుకో సిద్ధార్థరెడ్డి, ఇలాంటి అవాక్కులు చవాక్కులు పేల్చొద్దు. భవిష్యత్తులో దేహశుద్ధికి సిద్ధంగా ఉండు.